ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. వేకప్ పోల్లో భాగంగా ఇతర వాగ్దానాన్ని మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపాకరంగా దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు. ప్రభా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, అద్వితీయ సత్యదేవ, మార్పు చెందిన దేవ, మీకు స్తోత్రాలు. మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆది అంతమునైన దేవ, యుగములకు సజీవుడైన దేవ, మీకు స్తోత్రాలు. నిజదేవుడు, రక్షకుడు అయిన మిమ్మను, సృష్టికర్త అయిన మిమ్మను స్మరించే గొప్ప ధన్యత భాగ్యం నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు మీ స్తోత్రాలు. పాపిని ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుని ప్రభువా, మీ యొక్క మహాప్రేమ చేత, కృప చేత క్రీస్తులను ఏర్పరచుకున్నందుకు మీకు స్తోత్రాలు. నా ప్రభావ, మీ సన్నిధిలో నిలిచుటకు కూడా యోగ్యం కాదు, కేవలం మీ యొక్క ఉచితమైన కృప చొప్పున మాత్రమే ప్రభా మీ యొక్క సన్నిధిలో నిలబడే భాగ్యం ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. వేకపోల భాగంగా ప్రభా ఇదో వాగ్దానాన్ని మేము ధ్యానించుకొని పోతుండగా ప్రభా మీ ఆత్మతో నింపి బలపరచండి. వట్టివాన్ని మట్టివాన్ని నిష్ప్రయోజకులను ప్రభా నా తండ్రి మీ యొక్క ఆత్మతో నింపండి, మీ పరిశుద్ధ ఆత్మతో నింపి బలపరచండి. మీ ప్రజలతో మాట్లాడమని కోరుకుంటున్నాం. ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్త మహిమగంతా ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. ఇదన మన వాగ్దానం కీర్తన గ్రంథం 138వ అధ్యాయం. కీర్తన గ్రంథం 135వ అధ్యాయం, 138వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటాం. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గముల గురించి గానము చేసెదరు. మనం చూసినట్లయితే ఈ యొక్క 138వ కీర్తన దావీదు కీర్తన, అంటే దావీదు రాసినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తే ఈ యొక్క వచనంలో యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గముల గురించి గానము చేసెదరు అని వ్రాయబడి ఉంది. మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని బట్టి, ఆయన మహాప్రభావాన్ని బట్టి దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గముల గురించి గానం చేస్తారు. ఎవరు వారు ఎవరు అనే విషయాన్ని మనం చూసుకుందాం. మనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో ఎవరు గానం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి, మొదటి వచనంలో కూడా చూద్దాం. మొదటి వచనం, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడవేసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదును. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. ఇక్కడ చూసినట్లయితే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మోషేయు ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగా దేవునికి గానం చేస్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించుట కారణాన్ని బట్టి ఆ యొక్క ఎర్ర సముద్రంలో నుంచి వారు 6 నెలల ఇట్లాగా సముద్రంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వారు దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నారు. అంటే ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించిన దేవునికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క శత్రువుల చేతిలో నుంచి వారిని విడిపించినటువంటి, విడుదల కలగజేసినటువంటి, విమోచన కలగజేసినటువంటి దేవుణ్ణి వీరు మొట్టమొదటిగా గానం చేస్తున్నారు. దేవుని యొక్క మహాప్రభావాన్ని బట్టి దేవుని వారు గానం చేస్తూ ఉన్నారు. చూసినట్లయితే 11వ వచనంలో గల, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. 13వ వచనం, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. ఇక్కడ చూస్తే
నీవు విమోచించిన ప్రజలు, దేవుడు విమోచించినటువంటి ప్రజలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఉత్సాహగానము చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుని యొక్క విమోచించినటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నారు. యెహోవా వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేసే దేవుడు నీ వంటి వాడు ఒకడు కూడా లేడు. ఎందుకంటే ఆ యొక్క ఐగుప్తులో నుంచి ఆ యొక్క వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు వారి మధ్యలో ఎన్నో గొప్ప కార్యాలు, సూచక్రియలు జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆ యొక్క బానిసత్వం నుంచి తన యొక్క బాహుబలము చేత వారిని ఏం చేస్తూ వచ్చాడంటే విడిపిస్తూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి ఇశ్రాయేలీయులు మోషే ఇక్కడ దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11, 12 వచనాలు చూసినట్లయితే, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా ఏం చేస్తున్నాడంట? వారికంటే బలవంతులైనటువంటి వారి చేతిలో నుంచి ఆయన వారికి విడిపించుచున్నాడు. అంటే విడుదల పొందినటువంటి జనం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నారు, ఆయనకి ఉత్సాహధ్వని చేస్తున్నారు. అంటే బలవంతుల చేతిలో నుంచి దేవుడు వీళ్ళు ఏం చేస్తూ వచ్చాడు? వారిపైన విజయం ఇస్తూ వచ్చారు. వారి చేతిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చారు. ఎవరంటే యాకోబు వంశస్థులైనటువంటి యాకోబు వంశస్థులు, విమోచింపబడిన వారు, విడుదల పొందినటువంటి వారు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. తర్వాత చూసినట్లయితే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీ మీదట మీకు అపాయం సంభవింపదు. ఇక్కడ చూసినట్లయితే సియోను నివాసులారా అంటే దేవుని ప్రజలారా ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఉత్సాహించి సంతోషించాలి. ఎందుకంటే దేవుడు మీకు విధించినటువంటి శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఇక్కడ ఏంటంట? శిక్షకు కారకులైనటువంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షమించి వారికి శిక్ష నుంచి వారిని తప్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ సియోను నివాసులు, యెరూషలేము ప్రజలు, దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి ఉత్సాహగానం చేస్తూ ఉన్నారు, ఆనందగానము చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు వారికి రావాల్సినటువంటి శిక్షణ ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఇప్పుడు తీసివేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని వారు గానం చేస్తూ ఉన్నారు. తర్వాత 3గా చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండును. జనసమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. 3వదిగా చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గాడిద పిల్ల ఎక్కి ఆ యొక్క జనముల మధ్యకు వచ్చినప్పుడు అనేక మంది జనసమూహం ఏం చేస్తున్నారంటే అక్కడ దేవుణ్ణి, ముందు ఉన్నవారు వెనుక ఉన్నవారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి దావీదు కుమారునికి జయము,
ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళు దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఆయన యొక్క మహాప్రభావాన్ని, ఆయన యొక్క శక్తిని చూస్తే ఆయన యొక్క కార్యాలను బట్టి ఇక్కడ ఏం చేస్తారంటే దేవుని కుమారుని వీళ్ళు గానం చేస్తూ కేకలు వేస్తూ ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారు. 4వదిగా చూసినట్లయితే చూడండి, 4వది చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో తొమ్మిది 10 వచనాలు చూసినట్లయితే, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకం ముందు ఎలుదురని క్రొత్త పాట పాడుదురు. 12వ వచనం, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతను మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. ఇక్కడ చూసినట్లయితే 4వదిగా అనేక దూతల స్వరం. ఇప్పుడు ఏం చేస్తుందంటే పరలోకంలో అనేక దూతల స్వరం దేవునికి గానం చేస్తూ ఉన్నారు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రం అని చెప్పేసి గొప్ప స్వరముతో దేవుణ్ణి గానం చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, క్రొత్త పాట పాడుచున్నారు. ఎవరంటే వీళ్ళు అనేక దూతల స్వరం. అనేకమైనటువంటి దూతలు పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూడవచ్చు, గణపరుస్తున్నట్టుగా గానం చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. తర్వాత చూసినట్లయితే 7వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా చూస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాల్లో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్లను నిలవబడి, సింహాసనాసుడైన మా దేవునికి గొర్రెపిల్లకునకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇక్కడ చూసినట్లయితే ఎవరంటే వీళ్ళు ప్రతి వంశములోనూ ప్రతి భాష మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజల్లో నుండి తెల్లని వస్త్రములు ధరించిన వారే ఖర్జూర మట్టలు చేతపట్టుకొని దేవుణ్ణి గణపరుస్తున్నటువంటి వారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఒక గొప్ప సమూహం. ఎవరంటే తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు? యేసుక్రీస్తు ప్రభువారి రక్తంతో కడగబడినటువంటి వారు, వారి యొక్క వస్త్రములు తెలుపుగా చేసుకున్నటువంటి వారు, పరిశుద్ధుల సమూహం ఇప్పుడు ఏం చేస్తుందంటే పరలోక రాజ్యంలో దేవుణ్ణి గానం చేస్తున్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహాప్రభావాన్ని బట్టి వారు అక్కడ దేవుణ్ణి గణపరిచేవారుగా, ఆరాధించేవారుగా, గానం చేసేటటువంటి వారుగా ఉన్నారు. తర్వాత మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఇక్కడ బహుజనుల శబ్దం అంటే గొప్ప స్వరం పరలోకంలో ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావం మన దేవునికే చెల్లును అని చెప్పేసి బహుజనుల శబ్దం వంటి శబ్దం అక్కడ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నారు. అంటే పరలోకమందు ఇలాగూ చెప్పుగా ఉండండి, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావం మన దేవునికే చెల్లునని చెప్పేసి అక్కడ పరలోకంలో బహు జనుల శబ్దము అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. తర్వాతగా చూసినట్లయితే మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో, పదవచనం, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగముగములు జీవించున్న వానికి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పుతూ తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఇక్కడ 24 పెద్దలు ఏం చేస్తున్నారంటే తమ యొక్క కిరీటాలు ఏదైతే ఆ కిరీటాలు దేవుని యొక్క పాదముల యొక్క ఇసిరి వేసి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. ప్రభువా నీవే
సమస్తమును సృష్టించిన వాడు నీవే సృష్టికర్తవు అని చెప్పేసి ఇక్కడ వారు దేవుని యొక్క మహిమ ఘనత ప్రభావం నువ్వే పొందనర్హుడు అని చెప్పేసి వారి కిరీటాలు దేవుని ఎటు విసిరివేసి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి కీర్తించేవారుగా ఉంటూ ఉన్నారు. తర్వాత చూసినట్లయితే ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఏం చేస్తున్నారు, కెరూబులు ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, దేవుని గానం చేస్తున్నాయి. ఏమనంటే పరిశుద్ధుడు 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 అని చెప్పేసి దేవుని గాన ప్రతిగానములు చేస్తూ గొప్ప స్వరంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఇక కీర్తన గ్రంథం 138 అధ్యాయం 5వ వచనంలో కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు దావీదుకు తోడయ్యండి తన శత్రువుల చేతిలో నుంచి దావీదుని తప్పిస్తూ వచ్చాడు. అనేక సార్లు ఎన్నో ప్రమాదాలు గుండా వెళ్తున్నప్పుడు, భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, శత్రువులు తరుగుతున్నప్పుడు దావీదు ప్రభువుని ప్రార్థించినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి దేవుని శత్రువుల చేతిలో నుంచి విడిపించిన కారణాన్ని బట్టి దావీదు ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ఆయన తన ప్రార్థన ఆలకించినటువంటిగా ఉన్నాడు. శత్రువు యొక్క చేతిలో నుంచి దేవుడు దావీదుని తప్పించినట్టు ఆ కారణాన్ని బట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నాడు. మనం కూడా చూసినట్లయితే దేవుణ్ణి ఎందుకు గణపరచాలంటే మొట్టమొదటిగా ఏం చేసావు, ఎవరంటే వారు దేవుని గానం చేస్తున్నవారు విమోచింపబడినటువంటి ప్రజలు, విడుదల కలిగినటువంటి ప్రజలు, శత్రువుల చేతిలో నుంచి తప్పించబడినటువంటి ఆ యొక్క ప్రజలు. ఇంకా చూసినట్లయితే మనకు రావాల్సిన శిక్ష దేవుడు కొట్టివేసి ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రజలు దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నారు. ఇంకా పరలోకంలో కూడా మనం చూసినట్లయితే బహుజనుల శబ్దం వంటి, అంటే బహుజనులు ఆయా ప్రజలు, అంటే ఆయా భాషలో మాట్లాడేవారు, ఆయా వంశంలో వారు, ఇంకా ఆయా చూసినట్లయితే అనేకులు ఇక్కడ తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నారు. 24 పెద్దలు దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మహాప్రభావాన్ని బట్టి దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఎవరంటే కెరూబులు కూడా దేవుణ్ణి గానం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, విడిపిస్తూ వచ్చాడు, విమోచన కలగజేస్తూ వచ్చాడు, గొప్ప రక్షణ దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ కారణాన్ని బట్టి లోకంలో నుండి లోక యొక్క ఆచారాల నుంచి, అలవాట్ల పద్ధతుల నుంచి దేవుడు మనల్ని తప్పించి ఏం చేస్తూ వచ్చాడు, నిజదేవుడైన రక్షకుడిని మనం ఆరాధించేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలి, ఉదయకాల సమయంలో దేవుని మనం ఆయన యొక్క మహాప్రభావాన్ని బట్టి మనల్ని దేవుడు తప్పిస్తూ వచ్చిన కారణాన్ని బట్టి, విడిపిస్తూ వచ్చిన కారణాన్ని బట్టి మనకు రావాల్సిన శిక్ష ఆయన కొట్టివేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని మనం ఉదయకాల సమయంలో దేవుని మనం ఆరాధించేవారంగా, గణపరిచేవారంగా, స్తుతించేవారంగా ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమే ఉన్నది. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకంగా మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరంగా దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో వేకబోల్లో భాగంగా కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 5వ వచనం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అంత వందనాలు. వారు యెహోవా నామమును బట్టి, ఆయన యొక్క మహాప్రభావమును బట్టి వారు గానం చేస్తున్నారని మీరు మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాలను బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. నా తండ్రి, నిజమే ప్రభా, నా తండ్రి, శత్రువుల చేతిలో నుంచి, బలవంతులైనటువంటి వారి చేతిలో నుంచి ప్రభా మీరు మమ్మల్ని విడిపిస్తూ వచ్చారు, విడుదల కలగజేస్తూ వచ్చారు. నా ప్రభా, నా తండ్రి, మరి విమోచన అనుగ్రహిస్తూ వచ్చారు. మీ యొక్క బాహుబలము చేత ప్రభా మమ్మల్ని రక్షిస్తూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు. నా ప్రభా, నా తండ్రి, మాకు రావాల్సిన శిక్ష మీరు కొట్టివేస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. నా తండ్రి, మిమ్మల్ని స్తుతించా గణపరిచే గొప్ప ధన్యత భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చినందుకే మీ స్తోత్రాలు. నా ప్రభా, నా తండ్రి, నేను ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ దినం ప్రభా, నా తండ్రి, మరి బైబిల్ స్టడీలో కూడా నిలబడేది మీ దాసుని మీ ఆత్మతో బలపరచండి ప్రభా. మాతో మాట్లాడండి, మీ కృప దయచేస్తారని కోరుకుంటున్నాం. నా ప్రభా, నా తండ్రి, శుక్రవారం జరుగుతున్నట్టు సువార్త కూడికను కూడా మీరే, నా ప్రభా, సువార్తను కూడా మీరే జరిగించే మహిమ పొందండి. అనేకులు రక్షణలోనికి వచ్చినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. మీ కార్యం జరిగించమని కోరుకుంటున్నాం. అలాగే నా ప్రభా, శనివారం ఉపవాస ప్రార్థన, అలాగే ఆదివారం నా తండ్రి ఆరాధన పరిచయం అంతట్లో కూడా మీరు తోడయండి, మీకు చూపించమని కోరుకుంటూ సమస్త మహిమకంత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.